ఆస్ట్రోనాట్ అయిన సునీత విలియమ్స్ అండ్ బుచ్ విల్మోర్ సేఫ్గా ఎర్త్ పైకి వచ్చేసారు. వాళ్ళు అక్కడ ఎన్ని రోజులు ఉన్నారు? 9 months ఉన్నారు. 8 days అని వెళ్ళిన వీళ్ళు 9 months అక్కడ ఉండాల్సి వచ్చింది. ఒకసారి మీరు ఊహించుకోండి, మీరు ఎక్కడికైనా 2-3 days ట్రిప్కి వెళ్ళాలనుకోండి, అక్కడ కొన్ని పరిస్థితుల వల్ల మీరు ఇంకా 3-4 days ఎక్స్టెండ్ అవ్వాల్సి వస్తే అప్పుడు అక్కడ ఫుడ్ ఫెసిలిటీస్ ఇలా అన్ని ప్రాబ్లమ్స్ మనకు వస్తాయి. కానీ ఇక్కడ వీళ్ళు 9 months ఉండాల్సి వచ్చింది. అది కూడా ఎక్కడో భూమి పైన కాదు, పైన ఉన్న స్పేస్లో. సో అక్కడ వీళ్ళు ఎలాంటి కండిషన్స్లో ఉన్నారు ఇప్పుడు చూద్దాం. యుఎస్ఏ నుంచి వెళ్ళే ఆస్ట్రోనాట్స్ అక్కడ ఐఎస్ఎస్ ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్లో ఉంటారు. అది మామూలు ప్లేస్ కాదండోయ్. అక్కడ వీళ్ళకి అన్ని వసతులు ఉంటాయి. వాళ్ళకి అక్కడ ఫుడ్, వాటర్, స్లీపింగ్ లాంటి అన్ని ఫెసిలిటీస్ ఉంటాయి. మీ అందరికీ తెలుసు, మనకు భూమి పైన అయస్కాంత శక్తి వల్ల ప్రాపర్గా నడవగలుగుతున్నాం. కానీ స్పేస్లో అలా ఉండదు కదా. అక్కడ అయస్కాంత శక్తి 0 ఆర్ మైక్రోగ్రావిటీ ఉంటుంది. దానివల్ల వాళ్ళు ఎప్పుడూ అక్కడ తేలుతూ ఉంటారు. సో నిద్రపోవడం ఎలా? అలా వాళ్ళు నిద్రపోయారనుకోండి, అందులో తేలితే అందుకోసం వాళ్ళకి స్లీపింగ్ బ్యాగ్స్ ప్రొవైడ్ చేస్తారు. వాళ్ళకి ఫిక్స్ అయి ఉన్న స్లీపింగ్ బ్యాగ్స్ కవర్ లాంటి దానిలో నిద్రపోతారు. అలాగే వాళ్ళ ఫుడ్, డిహైడ్రేటెడ్ ఫుడ్ తీసుకుంటారు. వాళ్ళ ఎక్స్క్రీట్ అయిన స్వెట్ అండ్ యూరిన్ కూడా రీసైకిల్ అయ్యి డ్రింకింగ్ వాటర్గా మారే ప్రాసెస్ అక్కడ ఉంది. అవే వాటర్ని వీళ్ళు డ్రింక్ చేస్తారు. అండ్ అక్కడ వీళ్ళు ఖాళీగా ఉంటారనుకోకండి, అక్కడ వాళ్ళకి చాలా వర్క్ ఉంటుంది. వాళ్ళు అక్కడ స్పేస్ స్టేషన్ని రిపేర్ చేయడంతో పాటు అక్కడ స్పేస్ వాక్ కూడా కొన్నిసార్లు చేయవలసి ఉంటుంది. అలాగే వాళ్ళు అక్కడ ల్యాప్టాప్స్ యూజ్ చేస్తారు, బుక్స్ చదువుతారు, వాళ్ళ ఫ్యామిలీతో వీడియో కాల్స్ కూడా మాట్లాడతారు. మనకి వైఫై ఎక్కడి నుంచి వస్తుంది? శాటిలైట్స్ నుంచేగా. సో అక్కడ వాళ్ళకి వైఫై ఇష్యూ అనేదే ఉండదు. అలా ఒక 9 months స్పేస్లో కుటుంబ సభ్యుని కలవకుండా ఉండాలంటే దానికి చాలా మెంటల్ స్ట్రెంగ్త్ అండ్ ఫిజికల్ స్ట్రెంగ్త్ ఉండాలి. ఆస్ట్రోనాట్స్కి నాసా ఇలాంటి అన్ని పరిస్థితులను ఎదుర్కొనడానికి ట్రైనింగ్ ఇస్తుంది. మీరు గమనించి ఉంటే సునీత విలియమ్స్ చాలా వెయిట్ లాస్ కూడా అయ్యారు. అది ఎందుకంటే వాళ్ళు స్పేస్లో తేలియాడడం వల్ల వాళ్ళకి అక్కడ బోన్ డెన్సిటీ అండ్ మజిల్ స్ట్రెంగ్త్ అనేది లాస్ అవుతుంది. అందుకోసం వాళ్ళ బాడీ ఫిట్గా మెయింటైన్ చేయడం కోసం అక్కడ డైలీ 2 hours కంపల్సరీ ఎక్సర్సైజ్ చేయాల్సి ఉంటుంది. వాళ్ళు అక్కడ బాతింగ్ కూడా చేయలేరు. వాళ్ళు అక్కడ వెట్ వైప్స్ యూజ్ చేస్తారు. వాళ్ళకి ఫుడ్ అయిపోతే ఎలా, ఎక్కడి నుంచి తీసుకుంటారో అనుకోవచ్చు మీరు. స్పేస్ ఎక్స్ సంస్థకి సంబంధించిన ఒక కార్గో స్పేస్ క్రాఫ్ట్ వాళ్ళ అవసరాలు తీర్చడానికి ఎప్పటికప్పుడు వాళ్ళకి ఫుడ్, వాటర్ అండ్ మిగతా నెసెసిటీస్ని సెండ్ చేస్తూ ఉంటుంది. ఈ 8 day టర్న్ 9 month ఎక్స్పెడిషన్ నుంచి మనం ఒకటి నేర్చుకోవాలి. మనం ఎప్పుడైనా ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనే మెంటల్ స్ట్రెంగ్త్ అండ్ ఫిజికల్ స్ట్రెంగ్త్ని కలిగి ఉండాలి. మీకు ఈ వీడియో వాల్యుబుల్గా అనిపిస్తే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.